వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అవని. కథలోకి వెళ్ళబోయే ముందు ప్లీజ్ మన ఛానల్ని షేర్ చేసి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. ఐ లవ్ యూ బావా పార్ట్ 33. సిద్ధు, అభి ఇంకా విక్రమ్ కలిసి ఆ ఇంటి మెయిన్ డోర్ దగ్గరకు వెళ్ళారు. అభి ఆ ఇంటి తలుపు ఒక 3 సార్లు కొట్టిన తరువాత ఆ ఇంటి పనివాడు మత్తుగా కళ్ళు రుద్దుకుంటూ వచ్చాడు. ఇంత ఉదయాన్నే ఎవరు అని అనుకుంటూ డోర్ ఓపెన్ చేసి ఎదురుగా ఉన్న ఆ ముగ్గురిని చూసి మనసులో వీళ్ళు అచ్చం హీరోల్లా ఉన్నారు, ఎవరు వీళ్ళు అని అనుకుంటూ ఉండగా విక్రమ్ పక్కన ఉన్న సిద్ధుని చూసి ఎక్కడో చూసినట్టు ఉండడంతో గుర్తుపట్టి సిద్ధు బాబు ఇక్కడి నుంచి వెళ్ళిపో బాబు, ఆ రాక్షసుడు చూస్తే నిన్ను ఏదైనా చేస్తాడు అని కంగారుగా అన్నాడు ఆయన. సిద్ధు ముందుకు వచ్చి, మీరు కంగారు పడకండి, నన్ను మామూలుగానే ఎవరూ ఏం చేయలేరు. పైగా ఇప్పుడు నా బావ నా దగ్గరే ఉన్నాడు. నా మీద చెయ్యి వేసేంత ధైర్యం కూడా వాడు చెయ్యలేడు అని విక్రమ్ వైపు చూస్తూ గర్వంగా అన్నాడు సిద్ధు. అభికి సిద్ధుని విక్రమ్ని చూస్తే ముచ్చటేసింది. కొంచెం జలసీ కూడా వచ్చింది సిద్ధుని చూసి. సిద్ధు బాబు, ఇంత పొద్దున్నే ఈ రాక్షసుని కలవడానికి ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి? మీకు తెలుసు కదా మీ కుటుంబం అంటే వాడికి పడదని. మామూలుగానే జనాలు రక్తాన్ని తాగే రాక్షసుడు వాడు. అలాంటిది మీరంటే విపరీతమైన పగతో ఉన్నాడు. అలాంటిది మీరు ఒంటరిగా వచ్చారు అని అన్నాడు ఆ పెద్దాయన, ఆ ఇంట్లో పనిచేసే వ్యక్తి. దానికి సిద్ధు ఒక చిరునవ్వు విసిరి, బాబాయ్ మీరేం భయపడకండి, నా దగ్గర చెప్పాను కదా నా బావ ఉన్నాడు, నా వెంట్రుకను కూడా వాడు ఏం పీకలేడు అని అంటూ విక్రమ్ వైపు చూస్తూ, వాడిని చంపడానికే వచ్చాము, ఈరోజు వాడిని చంపి ఇక్కడి నుంచి వెళ్తాము అని అన్నాడు విక్రమ్. సిద్ధు అప్పుడే ఆ ఇంట్లోంచి ఒక అరుపు వినిపించింది. నన్ను చంపే అంత ధైర్యం ఉందా అని. ఒక 70 ఏళ్ల ముసలి వ్యక్తి ఆ తెల్లటి పంచ కట్టుకొని ఉదయం కావడం వల్ల ఒక బన్నీనుతో మాత్రమే పైన శాలువా వేసుకొని మెట్లపై నుంచి కిందికి వస్తూ ఉన్నాడు. ఆ మాటలు కిందికి వచ్చి ఆ ముసలి వ్యక్తిని సిద్ధుని చూసి, ఏరా సిద్ధు, మీ అమ్మమ్మ చచ్చిపోయినా నువ్వు నా చేతిలో చావడానికి వచ్చావా? ఒంటరిగా లేదా బావ పారిపోయినట్టు నువ్వు పారిపోదాం అనుకున్నావా అని అన్నాడు. ఒక్కసారిగా అభి పిడికిలి బిగుసుకుంది. ఇద్దరూ విశ్వనాథాన్ని ఒక్క గుద్దుతో చంపేసేలాగా ఉన్నారు. కానీ విక్రమ్ ఇద్దరి చేతులను పట్టుకొని వద్దు అన్నట్టు సైగ చేసి విక్రమ్ ఒక్కొక్క అడుగు విశ్వనాథం ముందుకు వెయ్యసాగాడు. విశ్వనాథం ఎవరా అన్నట్టు విక్రమ్ వైపు చూశాడు. సిద్ధు అప్పుడే, చూడు నీ చావుని నీ కళ్ళెదురుగానే ఉంది, బాగా చూడు అన్నాడు సిద్ధు. దానికి విశ్వనాథం విక్రమ్ వైపు చూసి ఎందుకో విశ్వనాథంకి అర్థం కావడం లేదు. విక్రమ్ పేరు వినగానే విశ్వనాథానికి కూడా గుండెల్లో వణుకు వచ్చింది. ఏంటి తను విక్రమ్నా? వీడు ఎప్పుడో చిన్నప్పుడే చేసిన అవమానాలకు చచ్చి ఉంటాడు అనుకున్నాను, కానీ బ్రతుకున్నాడా? అయినా గట్టి పిండం కదా, అంత త్వరగా చస్తే ఎలా? నా చేతిలో చావడానికి మళ్ళీ వచ్చినట్టున్నాడు అని అనుకున్నాడు విశ్వనాథం. ఈసారి విక్రమ్ కామ్గా ఉండలేదు. విశ్వనాథం గొంతు పట్టుకున్నాడు ఒక్క ఉదుటున. విశ్వనాథం, ఏంటి విక్రమ్, నువ్వు నన్ను ఏదో మంచి బట్టలు వేసుకుని నా ముందు నిలబడితే నేను నీకు భయపడతాననుకున్నావా? అంత లేదు అని అన్నాడు పొగరుగా. అభి ఒక ఈవిల్ స్మైల్ ఇచ్చి, ఏంటి ఓన్లీ బట్టలు వేసుకున్నంత మాత్రాన నువ్వు తనని భయపెడతావని మేమనుకోలేదు, కానీ తను నువ్వు అందుకోలేనంత స్థాయిలో ఉన్నాడు. తను ఎవరో తెలిస్తే నీ గుండెల్లో వణుకు పుడుతుంది అని అన్నాడు అభి. సిద్ధు ఇద్దరూ ఒకటేసారి అనేసరికి విశ్వనాథం కొంచెం షాకింగ్గా, ఏంటి మీరు అంటుంది అని అన్నాడు. ఇప్పుడు తను ఎవరో మీకు చెప్పడానికి నేను ఇక్కడికి రాలేదు, నీ చావును చూడటానికి మేము ఇక్కడికి వచ్చాం
అని అన్నాడు సిద్ధు. అప్పుడే విక్రమ్, అంత ఈజీగా నేను నిన్ను ఎలా చంపేస్తానో అనుకున్నావు విశ్వనాథం? నువ్వు చేసిన ఒక్కొక్క పాపానికి నువ్వే నీ ప్రాణాన్ని తీసేసుకుంటావు అని అన్నాడు. రే విక్రమ్, నేను నిన్ను చంపేస్తాను అని అన్నాడు విశ్వనాథం కసిగా విక్రమ్ వైపు చూస్తూ. అంత దమ్ముందా నీకు అని అన్నాడు విక్రమ్. విశ్వనాథం అయితే చూడరా విక్రమ్, చూడు అని విశ్వనాథం తన మనుషుల్ని పిలవడానికి, రే అంతా ఎక్కడ చచ్చి ఉన్నారా అని అరిచాడు విశ్వనాథం. కానీ ఒక్కడు కూడా రాలేదు. విశ్వనాథంకి అస్సలు అర్థం కావడం లేదు. మిత్రమా, చూస్తుంటే విశ్వనాథంకి చెమటలు పడుతున్నాయి అని అనేసరికి అభి, విక్రమ్ చిన్నగా నవ్వుతూ, విశ్వనాథం, ఇంత వయసు వచ్చింది ఇంకా అర్థం కాలేదా ఏం జరిగిందో? ఇక్కడ బయట ఉన్న నీ మనుషులు, నీ తొత్తులు ఎవరు స్పృహలో లేరు. అందరికీ రాత్రి వాళ్ళు తాగిన మందులో మత్తుమందు కల్పించాను అంతే. ఒక 2 days వరకు వాళ్ళ కాళ్ళు చేతులు పనిచేయవు. ఈ రోజుకి నైట్ అంతా లేస్తారు, కానీ ఈ 2 days కాళ్ళు చేతులు పనిచేయవు. అప్పుడు వాళ్లకు అర్థమవుతుంది నీలాంటి వెధవ దగ్గర పనిచేసినందుకు వాళ్ళకు ఈ పనిష్మెంట్ ఉండాల్సిందేలే అని అన్నాడు విక్రమ్. విశ్వనాథం, రే విక్రమ్ అని కోపంగా విక్రమ్ గొంతు పట్టుకోబోయాడు. కానీ విక్రమ్ ఒక్క ఉదుటిన పక్కకి జరగగా అక్కడే పక్కన నేల మీద జారి పడ్డాడు విశ్వనాథం. విక్రమ్ కింద పడి ఉన్న విశ్వనాథం దగ్గరికి వెళ్ళి స్టైల్గా వంగి యాటిట్యూడ్ లుక్తో, ఏంటి ఇలాగే నేను నిన్ను చంపేస్తాను అనుకున్నావా? అస్సలు కాదు. అవును, ఇంతకు నీ కొడుకు వచ్చాడారా అని అడిగాడు విక్రమ్ ఒక ఈవిల్ స్మైల్తో. అప్పుడు విశ్వనాథం, నా కొడుకు గురించి ఎత్తుతున్నావు అంటే వాడు నీకెలా తెలుసు వాడు అని అడిగాడు భయంగా. ఎందుకు తెలియదు, నువ్వు చిన్నప్పటి నుంచి వాడిని కూడా నాకు శత్రువులానే తయారు చేశావు కదా, అందుకే వాడి గురించి నాకు బాగా తెలుసు. వాడు ఇప్పటికి కనిపించకుండా పోయి 5 రోజులు అవుతుంది. అయినా నీ కొడుకు ఎక్కడున్నాడు నీకు తెలుసుకోవాలి అనిపించలేదా విశ్వనాథం అని అన్నాడు విక్రమ్. ఆ మాటలకు విశ్వనాథానికి భయం వేసింది. నా కొడుకు ఎక్కడున్నాడు అని భయంగా అడిగాడు విక్రమ్. నీ కొడుకు ఎక్కడ ఉన్నాడు చూపిస్తాను కానీ అని తన మొబైల్ తీసి ఒక వీడియోని విశ్వనాథంకి చూపించాడు విక్రమ్. ఆ వీడియోలో విక్రమ్ ఇంటి నుంచి తీసుకెళ్లిన ఆ పెళ్లి చూపులకు అమ్మోను చూసుకోవడానికి వచ్చిన పెళ్లి కొడుకును ఒక ప్లేస్లో ఒక చీకటి గదిలోకి తీసుకెళ్ళి అక్కడ వాడి కాళ్ళను పీకేయించాడు విక్రమ్. ఆ తరువాత ఆ కళ్ళను భూమిలో పాతి పెట్టించమన్నాడు. ఎందుకంటే విక్రమ్ అమ్మోని చూసిన ఆ కళ్ళు అది ఆశగా చూశాడు ఆ వెధవ. నా అమ్మోని, అలాంటిది వాణ్ణి ఎలా వదిలేస్తాననుకున్నావు? అంత ఈజీగానా అని అన్నాడు విక్రమ్. విశ్వనాథం, ప్లీజ్, వాడి కళ్ళు అయితే తీసేశావు, వాణ్ణి మాత్రం ఏం చెయ్యకు విక్రమ్ ప్లీజ్ అని ప్రాధేయపడ్డాడు. కానీ ఏం చెయ్యకు అని బ్రతిమిలాడుకున్నాడు విశ్వనాథం అని అన్నాడు. ఓహో, ఇప్పుడు గుర్తొచ్చిందా ప్రాణం విలువ నీకు? గుర్తుందా నాకు 12 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను నిన్ను ఇలాగే బ్రతిమలాడాను మా అమ్మమ్మని వదిలేయమని. ఏ పాపం తెలియని ఆ పెద్దావిడను చంపేశావు. ఆ రోజు కేవలం మా ఆస్తి కోసమే మా మామయ్యను వాళ్లకు చిచ్చు పెట్టి మా కుటుంబాన్ని ఎవరిని కాకుండా ముక్కలు చేశావు. మమ్మల్ని ఊర్లో లేకుండా చేశావు. ఇన్ని రోజులు ఇక్కడ మా కుటుంబాన్ని ప్రశాంతంగా ఉండనివ్వకుండా మా మామయ్యకు ఏదో ఒక ఇబ్బంది తీసుకొస్తూనే ఉన్నావు. మా బ్రతుకు మమ్మల్ని బ్రతకనివ్వలేదు. అలాంటిది అంత ఈజీగా ఎలా వదిలేస్తాననుకున్నావురా? నిన్ను చూడు, నీ కొడుకు ఎంత క్రూరంగా చంపానో చూడు అన్నాడు విక్రమ్. అప్పుడే ఫోన్లో అటువైపు నుంచి వీడియోలో కొన్ని అరుపులు వినిపిస్తున్నాయి. ఒక బ్లాక్ చీత ఆ పెళ్ళికొడుకుని కొరుకుతో చాలా భయంకరంగా తింటుంది. ఆ పెళ్ళికొడుకు ప్రాణం పోయే చివరి క్షణం వరకు అరుస్తూనే ఉన్నాడు. చూసావా నీ కొడుకు ఎలా చచ్చాడో అని అన్నాడు విక్రమ్. తన కొడుకు అలా ప్రాణాలు విడవడం చూసిన విశ్వనాథం, తను చేసిన తప్పులన్నీ విశ్వనాథం కళ్ళ ముందు మెదిలాయి. నేను చేసిన పాపాలకు తగిన శాస్తి చేశావా భగవంతుడా? నా ప్రాణాలైనా తీసేసి ఉండొచ్చు కదా అని అంటూ విశ్వనాథం తల బాదుకుంటూ ఉన్నాడు.
అంత ఈజీగా ఎలా చస్తావనుకున్నావు విశ్వనాథం? నువ్వు నీ కొడుకు కేవలం నువ్వు చెప్పినట్టు వాడు నా ఇంటికి వచ్చాడు. అది నా నక్షత్రం తీసుకురావడానికి. నేను ఎంత ఈజీగా వదులుతాను అనుకున్నావా అని అన్నాడు. విశ్వనాథానికి ఒక్క క్షణం గుండాగిపోయింది. ఏంటి అది నీ ఇల్లా? ఎవరో విక్రమ్ కృష్ణానంద అంట కదా, ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. అతనికి మాఫియాలో కూడా లింక్స్ ఉన్నాయని విన్నాను. అతను కదా అని అన్నాడు విశ్వనాథం గుట్కలు మింగుతూ. ఆ విక్రమ్ కృష్ణనే ఈ విక్రమ్ అని అన్నాడు అభి విక్రమ్ యాటిట్యూడ్గా. అది విన్న విశ్వనాథానికి అర్థమైంది. తన చావు చిన్నప్పుడే విక్రమ్ అన్నట్టు తను చెప్పిన మాట ప్రకారం తన చేతిలోనే తన ప్రాణం పోతుంది అన్నాడు. ఇప్పుడు అదే జరుగుతుంది అని అనుకున్నాడు విశ్వనాథం. విక్రమ్ అప్పుడే విశ్వనాథాన్ని, నీ పేరు మీద ఉన్న ఆస్తులన్నీ పేద ప్రజలకు పనిచేస్తున్నాను, ఈ పేపర్ మీద సైన్ చేయి అని అన్నాడు విక్రమ్. విశ్వనాథం అన్నీ కోల్పోవడంతో తన దగ్గర ఇంకేమీ లేనందువల్ల బ్రతుకు మీద విరక్తి కలిగి తన జీవితం మీద తన కొడుకును ఇంత క్రూరంగా చంపిన విక్రమ్ని కూడా చంపి చావాలి అనుకున్నాడు. అందుకే అక్కడే ఉన్న ఫ్రూట్స్ కోసే కత్తిని తీసి విక్రమ్ని పొడవడానికి, కానీ ఒక్క ఉదుటున లేచాడు విక్రమ్. ఒక్క ఉదుటున పక్కకి జరిగేసరికి అది గమనించిన అభి విశ్వనాథం చేతిపై కొట్టాడు కాలితో. ఆ కత్తి కింద పడింది. విక్రమ్ వైపు చూస్తూ, ఇంక దేనికోసం ఇదంతా పగ, ప్రతీకారం అంటూ ఇలాగే బ్రతుకుతావా? ఇంక నువ్వు మారవని నాకు అర్థమైంది. నువ్వు సైన్ చెయ్యకపోయినా ఈ భూములన్నీ అమ్మగలను నీ వేలిముద్రలతో అని అంటూ అభిని చంపేసే అని చెప్పి సిద్ధుని తీసుకొని బయటకు వెళ్ళిపోయాడు. విక్రమ్ అభి విశ్వనాథంని గన్తో షూట్ చేసి మరీ చంపేశాడు. అలా విశ్వనాథంని చంపిన విషయాన్ని గుర్తుకు చేసుకుంటున్నాడు విక్రమ్. అప్పుడే ఎవరో తన గదిలోకి కాఫీ తీసుకొని వచ్చి తన ముందు పెట్టారు. అది ఎవరో అర్థమైన విక్రమ్ ఏం మాట్లాడకుండా కామ్గా ఉన్నాడు విండోలోంచి చూస్తూ. అప్పుడే తన చేతిలో సిగరెట్ ఉండడం గుర్తొచ్చి ఆ సిగరెట్ని పక్కన పెట్టేశాడు. అది గమనించిన ఆ వ్యక్తి, ఏంటి నువ్వు సిగరెట్ కూడా తాగుతూనే ఉన్నావా? ఇంకా అవి మానవా అని అంది గట్టిగా. విక్రమ్ సింహం ముందు చిట్టెలుకలా అనిపించింది ఆ వాదన. అక్కడ వచ్చింది ఎవరో అర్థమైంది కదండి, మన నక్షత్ర పాపే. విక్రమ్ పెదాలపై చిన్నపాటి చిరునవ్వు వచ్చింది. అంత టెన్షన్లో కూడా విక్రమ్ తన వైపు చూస్తూ, ఎంతసేపు అయ్యింది నువ్వు వచ్చి అని కావాల్సిందే అడిగాడు. ఇప్పుడే వచ్చాను, అమ్మ నీకు కాఫీ ఇమ్మమంది అని అంది. సరే ఇలా రా అని చెప్పి తనని మంచం మీద కూర్చోబెట్టి తన పక్కనే కూర్చొని తను తెచ్చిన కాఫీని కొంచెం కప్లో కొంచెం సాసర్లో కొంచెం పోసి అమ్ముకు అందించి తను కప్ని తీసుకున్నాడు. అమ్ముకి షాకింగ్గా ఉంది. విక్రమ్లో ఈ యాంగిల్ కూడా ఉందా అని. విక్రమ్ ఆలోచనలో ఉన్న తన మొహంపై చిటికె వేసి, ముందు కాఫీ తాగు, తర్వాత నాలో ఉన్న యాంగిల్స్ అన్నీ చూపిస్తాను అని అన్నాడు తనను ఏడిపిస్తూ. ఏంటో నా పిచ్చి కాకపోతే మనసులో మాట్లాడుకున్న వీడికి వినిపిస్తుంది అని అనుకుంది తలపై తట్టుకొని. అప్పుడే విక్రమ్ కాఫీ సిప్ చేస్తూ, నక్షత్ర, మన మ్యారేజ్ చాలా సింపుల్గా గుడిలో చేసుకోవాలి అనుకుంటున్నా అని అన్నాడు విక్రమ్. దానికి నక్షత్ర, నేను నీతో పెళ్ళికి ఒప్పుకోలేదు కదా అని అంది. అతడి ముందు గొంతు పెంచి ధైర్యం లేక మెల్లిగా చెప్పింది. విక్రమ్ నవ్వుతూ, ఒసే కోతి, ఇంకా వాదించింది చాలు. నాకు పనిష్మెంట్ ఇవ్వాలనుకుంటే సిటీకి వెళ్ళాకైనా ఇవ్వచ్చు. నాకు అక్కడ చాలా వర్క్స్ పెండింగ్లో ఉన్నాయి. మనం సిటీకి వెళ్ళిన తర్వాత ఎన్ని గొడవలైనా పడచ్చు. ఇప్పుడు పెళ్ళి మాత్రం చాలా సింపుల్గా చేసుకుందాం అని అన్నాడు విక్రమ్. దానికి నక్షత్ర, అంత ఈజీగా అలా ఎలా ఒప్పుకుంటాను? చాలా ఏడిపించావు నన్ను నువ్వు. సిటీకి వెళ్ళినప్పటి నుంచి సరిగ్గా నాకు ఏ రోజు ఫోన్ చేయలేదు. ప్రతిరోజు నన్ను నెగ్లెక్ట్ చేసేవాడివి. నేనే ఫోన్ చేసినా నాతో మాట్లాడమని సిటీకి మాట్లాడేవాడివి కాదు.
అని అంది. ఆ మాటలన్నీ అంటున్నప్పుడు ఆమె పడిన బాధంతా గుర్తు వచ్చి కళ్ళల్లో నీళ్లు వస్తే ఎక్కడ విక్రమ్ కొడతాడేమో అని వాటిని బయటకి కనిపించనివ్వకుండానే విక్రమ్తో గొడవ పడాలి అని ఫిక్స్ అయ్యింది. అతడికి తెలుసు ఆమె బాధ, కానీ ఇప్పుడు ఆమెతో ఆర్గ్యూ చెయ్యాలి అనుకోలేదు. విక్రమ్ అతడి జీవితంలో చాలా జరిగిపోయాయి. ఇప్పుడు అవన్నీ చెప్పి ఆమె సంతోషాన్ని పాడు చెయ్యాలి అనుకోలేదు. అందుకనే నక్షత్ర వైపు చూస్తూ విక్రమ్ ప్రేమగా తలపై మొట్టి, ఒసే మొద్దు, నువ్వు నా దగ్గర ఉంటే నేను ఏ పని చెయ్యలేను. అందుకే నేను నిన్ను దూరంగా ఉంచాను. నువ్వు నా దగ్గర ఉన్నప్పుడు నీకేమవుతుందా అని నిన్ను కాపాడుకోవడానికి నా దృష్టంతా నీ మీదే ఉంటుంది. అలాంటప్పుడు నేను అంత సామ్రాజ్యాన్ని సృష్టించగలిగేవాడినా అని అన్నాడు విక్రమ్. ఆ మాటలు తనకు ఎన్ని రోజుల నుంచి కావాల్సిన ప్రశ్నకు జవాబు దొరికినట్టు అనిపించింది. దాంతో సరే అయితే నేను పెళ్ళి ఒప్పుకుంటాను, కానీ నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి అని అంది నక్షత్ర. విక్రమ్ ఏంటో చెప్పు అడుగుతుందో అతనికి తెలుసు కాబట్టి చిన్నగా స్మైల్ ఇస్తూ సరే చెప్పు ఏం చెయ్యాలి అని అన్నాడు. ఫస్ట్ ఈ సిగరెట్స్ మానే అని అంది. అమ్మో! విక్రమ్కి ఫస్ట్ కోపం వచ్చింది, కానీ అడిగింది తన అమ్ము కాబట్టి ఒప్పుకున్నాడు. అండ్ సెకండ్ వన్, నేను నా స్టడీస్ని కంప్లీట్ చెయ్యాలి, అలాగే చదువుకుంటూనే ఒక కంపెనీలో జాబ్ చెయ్యాలి అని అంది. ఈసారి విక్రమ్ పెద్దగా నవ్వేశాడు. దాంతో నక్షత్ర కోపం కట్టలు తెంచుకొని వచ్చి ఏమైంది అన్నట్టు గట్టిగా అరిచింది. ఒసే తింగరిదానా, నీకెవరిస్తారే జాబు? దేంట్లో మార్కులు సరిగ్గా వచ్చాయని, ఏ ఎగ్జామ్ అయితే నువ్వు కరెక్ట్గా రాసావని అని అన్నాడు విక్రమ్. పొరపాటున నోరు జారాడు. విక్రమ్ అంతే. మళ్ళీ వెంటనే నక్షత్ర మొహంలో మారుతున్న ఎక్స్ప్రెషన్స్ గమనించి సైలెంట్ అయిపోయాడు విక్రమ్. మన విక్రమ్ బాబుకు పెద్ద పెద్ద డాన్లు భయపడుతూ ఉంటే మన నక్షత్ర పాపకు విక్రమ్ భయపడాల్సి వస్తుంది. ఇదండి ఇవాల్టి ఎపిసోడ్. మీకు నా స్టోరీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో ఉంచుకోండి.